ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ నిరుద్యోగ యువత అని చెప్పుకుంటాం. అలాంటిది నిరుద్యోగ యువతని గాలికి వదిలేసిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ, ధర్నాలు చేస్తూ, నిరసనలు చేపడుతూ అటు ప్రజావాణిలో కావచ్చు, లేకపోతే ధర్నా చౌక్‌లో కావచ్చు, లేకపోతే సీఎం గారి ఇంటి వద్ద కావచ్చు, లేకపోతే నిన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ముందు ధర్నా కావచ్చు. ఇలా అనేక విధాలుగా నిరుద్యోగ యువత మాకిస్తామన్నటువంటి హామీలు ఇప్పటివరకు కూడా అమలు కావట్లేదు. మీరు అమలు చేస్తా అన్నటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి జాబ్ క్యాలెండరు, 2,00,000 ఉద్యోగాలు, ఏదైతే గ్రూప్ పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి గ్రూప్ పోస్టులు పెంచకపోవడము, మెగా డిఎస్సి అని చెప్పి 25,000 ఖాళీ ఉన్నాయి, 25,000 ఖాళీ చేస్తాము, 25,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి దాంట్లో 11,000 వేయడము. అదేవిధంగా గ్రూప్ 1 రిజల్ట్స్ పైన ఏదైతే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ప్రిలిమ్స్ రిజల్ట్స్ పైన 1:100 ప్రక్రియ చేపట్టి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి నిరుద్యోగ యువత అంటా ఉంటే 1:50 రిజల్ట్స్ ఇస్తామని చెప్పి టీఎస్పీఎస్సీ చెప్తా ఉంది. సో ఇవాళ నిరుద్యోగ యువత ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తన ప్రైవేటు ప్రోగ్రామ్స్ సంబంధించి నిన్న చూసిన మనం బసవతార ఏదైతే 24 వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పోయిండు. మరి అక్కడ పోయినోడు సపోర్ట్ చేయకుండా ఉండాలి కదా. అక్కడ పోయి వాళ్ళ గురువు గురించి ఏది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి గురించి పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉన్నాడు ఈయన ఇక్కడ పోయి. అక్కడ అయితే ఇదే అంశం పైన నేను ఒక చిన్న సామెత చెప్తా. నవ్వినోని ముందు జారి కింద పట్టట్టు అయిపోయింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఇదే విషయంలో గతంలో ఏదైతే నగరకర్నూలు ఎంపీ ఎవరైతే మల్లు రవి గారు ఉన్నారో వారు మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు, తిండి తినకుండా కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలని చెప్పి తను నిద్ర అన్నం మానేసి కూడా 20 గంటలు పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి మల్లు రవి గారు చెప్పిన నేపథ్యం మనం చూసినాం. నిన్న ఏదైతే జరిగినటువంటి ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు, నేను స్వయంగా ఆయన్నే చెప్పుకుంటా ఉన్నాడు, నేను 12 గంటలే పనిచేస్తూ ఉన్నాను, వారికంటే ఎక్కువ పనిచేసి నేను తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతానన్నాడు. అంటే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు అట్లే ఉంది కదా. నవ్వినోని ముందు జారి కింద పడ్డట్టు అయిపోయింది. మీ మంత్రి ఏమో, మీ ఎంపీ ఏమో, మల్లు రవి గారేమో మా ముఖ్యమంత్రి గారు 20 గంటలు పనిచేస్తూ ఉన్నారని చెప్తే మీ నోటితోని మీరు స్వయంగా నేను 12 గంటలే పనిచేస్తూ ఉన్నాను అని చెప్పి మీరే చెప్పుకోవడం జరిగింది. అంటే ఇలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు క్లియర్ కట్గా అబద్ధాల మాటలే మాట్లాడుతూ ఉన్నారు. వారి గొప్పలు చెప్పుకోవడానికే మాట్లాడుతూ ఉన్నారు తప్ప వారు వచ్చి చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఏమీ లేదని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారి నోట్ల నుంచే చూస్తూ ఉన్నాం కదా మనం మాటలు. ఒక ఎంపీ ఏమో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆయనేమో మా ముఖ్యమంత్రి 20 గంటలు పనిచేస్తే స్వయాన ఆయన నోటి నుంచే 12 గంటలు పనిచేస్తున్నా అని చెప్పుకోబట్టే. ఇంకా గిట్లుంటుంది మన బడే నేతల పని, కాంగ్రెస్ నాయకుల పని. అయితే నిన్న బసవతారకి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్కి 24వ వార్షికోత్సవానికి పోయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువుని మెచ్చుకుంటా ఉన్నాడు. వాళ్ళ గురువుని మెచ్చుకొని వారికంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఇంతకుముందు నా గురువు కాదు చంద్రబాబు నాయుడు, నా ప్రత్యర్థి అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా వారికంటే ఎక్కువ పనిచేస్తా, వారు 18 గంటలు పనిచేస్తున్నారు అని చెప్పి వారిపైన అర్చనీయం చేస్తూ ఉన్నారు. అంటే నీ పాలన పైన దృష్టి పెట్టాలి కానీ పక్కనోని పైన పక్కన వాళ్ళని మనం వాళ్ళని మెచ్చుకుంటూ, అంటే ఇక్కడ క్లియర్ కట్గా గురువు శిష్యుల అనుబంధం కనిపిస్తూ ఉంది. లేకపోతే నువ్వు పిలవంగానే అంటే మరి మీ గురువు పిలిచిరా, మరి మీరు పోయిరా, దేనికోసం పోయిరు, సరే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిమ్మల్ని ఆహ్వానించరు కావచ్చు, పోయిరు కావచ్చు, మరి పోయినప్పుడు అక్కడ నువ్వు పక్క ముఖ్యమంత్రిని అర్చనీయం చేయడం, వారిని మెచ్చుకోవడం, ఇది దేనికి సంకేతం కనిపిస్తూ ఉంది? ఒక్కసారి ఆలోచన చేయాలని నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వారి గురువుని వారు ఒకే లైన్లో ఉన్నట్టు మనకు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారని కొంతమంది నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి గురువు వెళ్ళమన్నాడా? గురువు కోసం, ఎందుకంటే హాస్పిటల్ ఎవరిదో మనకు తెలుసు, క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం బాలకృష్ణ గారు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ వారు చంద్రబాబు ఉన్నారు, వియంకురు. సో మరి దానికోసం వేయరా, దేనికోసం వేయరో తెలియదు కానీ పోవద్దని అనట్లేం. కానీ ఇవాళ రాష్ట్రంలో
విద్యార్థుల సమస్యలు, ఇవాళ నిరుద్యోగుల సమస్యలు ఆ ప్రభుత్వం ముందు ఎన్నోసార్లు తీసుకెళ్తా ఉన్నా కూడా మరి దాని పట్ల స్పందన లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేరు. అదేవిధంగా ఇవాళ సమస్యతో సతమతం అవుతూ ఉంటే ఇలా నిరుద్యోగ యువతని పట్టించుకోకుండా ఇవాళ మొండి వేగర చూస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మరి ఇదే నిరుద్యోగ యువత అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా. మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బై ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీన్మార్ మల్లన్నను గెలిపించడం జరిగింది. మరి ఇలా నిరుద్యోగుల పక్షాన ఏ పార్టీ, ఏ ప్రభుత్వము ఇలా ఎవరు కూడా వారిని పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఎమ్మెల్సీగా గెలిపించుకున్నటువంటి వ్యక్తులు మాట్లాడరు, వారి పట్ల ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నటువంటి వ్యక్తులు మాట్లాడరు, ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వారు మాట్లాడరు, వీళ్ళు ఎంపీలుగా ఉన్నటువంటి వారు మాట్లాడరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడరు. ఎందుకు? దేనికోసం? నిరుద్యోగులంటే అంత చులకననా? వారి భవిష్యత్తును గాలికి వదిలేస్తారా? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు చెప్పినాయి కదా హామీలు, మీరు ఇస్తామన్నటువంటి హామీలే. వారు ప్రత్యేక కొత్తది ఏం అడగట్లేదు మిమ్మల్ని. మీరు విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇస్తా అన్నటువంటి హామీలే వారు మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. అది మీరు 100 రోజుల్లో చేస్తామని చెప్పినారు. సరే 100 రోజులు అయిపోయింది, మీ పాలన కొత్తగా ఏర్పడింది. సరే ఏమో ప్రజలకు ఏదో చెప్తా ఉన్నారు, విద్యార్థులకు ఏదో చెప్తా ఉన్నారు. కానీ మరి 6 నెలలు 7 నెలలు కావస్తూ ఉంది కదా, ఏడిపోయింది మీ పాలన? ఎందుకు ఇలా నిరుద్యోగులకి మీరు చెప్పినటువంటి అంశాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఒక దాదాపు 8-10 అంశాలు ఉన్నాయి ఇలా నిరుద్యోగులకి. ఎందుకు అమలు చేయలేకపోతా ఉంది? అమలు చేయకపోగా దీని పట్ల ఎలాంటి విచారణ లేదు, దీని పట్ల మాట్లాడేటోడు ఎవరూ లేరు రాష్ట్రంలో. నిన్న టీఎస్పీఎస్సీని నిరుద్యోగ యువత ముట్టడించడం జరిగింది. ఇక ఆడి ధర్నా చేస్తే చాలు, ఇక ఉరికొస్తారు. ఇక మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం ఉరికొచ్చి వారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. అంటే ధర్నా చేసే అది ఉండదు. ఇవాళ ఇలా మరి హోంశాఖను మీ దగ్గర పెట్టుకొని పోలీసులను యూజ్ చేసుకుంటున్నారని చెప్పి కూడా నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు చెప్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీళ్ళ శాఖలకు మంత్రులను కేటాయించరు, అవి మీ దగ్గరనే పెట్టుకుంటారు. ఇలా నిరుద్యోగ యువతలు ఆవేదన ఉన్నారు, విద్యార్థులు ఆవేదన ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మంత్రులను పెట్టరు. ఎందుకు మీ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి లేడు? మీరే ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా. పోనీ మీరైనా పట్టించుకుంటారా? అంటే మీకు చాలా పదవులు ఉంటాయా, చాలా పనులు ఉంటాయా మీకు? మీరెందుకు పట్టించుకుంటారు? రైట్, ఇది ఈ మొండి వైఖరి ప్రభుత్వానిపైన విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. మా వల్ల ఏర్పడిన ఈ ప్రభుత్వము నిరుద్యోగుల కోసం ఏర్పడిన ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇలా న్యాయం చేయలేకపోతా ఉంది, మాకు ఇలా న్యాయం చేస్తలేదు, మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి వాళ్ళు మీ మీద డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇస్తా అన్న అంశాలే అమలు చేయాలని చెప్పి కూడా వారు ధర్నాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచైనా మేము అమలు చేసుకుంటామని చెప్పి కూడా నిరుద్యోగ యువత చెప్తున్న సందర్భం మనకి కనిపిస్తుంది.